కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మిగనూరులో ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిస్వార్థంగా జీతాలు లేకుండా సమాజంలో పనిచేస్తున్నారని జర్నలిస్ట్ నాయకులు తెలిపారు. అటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో 60% ఫీజు రాయితీ ఇచ్చి వారి పిల్లలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజు రాయితీలు 60% ఇచ్చి జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే కర్నూలు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు తాలూకా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నేడు ఎమ్మిగనూరులో మండల విద్యా అధికారి ఆంజనేయులు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలా ప్రధానంగా కర్నూలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా అక్రిడేషన్ సంబంధం లేనట్టుగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికి కూడా 60% రాయితీ ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రైవేటు పాఠశాలలో అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలతో పాటు విద్యాశాఖ అధికారులకి మేము కోరుతూ ఉన్నాము. గత కొన్నేళ్లుగా కర్నూలు జిల్లాలో కొన్ని పాఠశాలలో 50%, 40% కూడా కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. కాబట్టి ఈ 2024-25 విద్యా సంవత్సరానికి ఎమ్మిగనూరు తాలూకా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో జర్నలిస్టు పిల్లలందరికీ కూడా 60% ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఏపీయూడబ్ల్యూజేగా మేము ఈరోజు కోరుతూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో ఎమ్మిగనూరులో కూడా జర్నలిస్టులకు చాలని వేతనాలతో ఈరోజు జీవనాలు గడుపుతూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో వేల రూపాయలు ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ఫీజు కట్టేటువంటి శక్తి జర్నలిస్టులకు లేదని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఈఓ గారు, ఎంఈఓ గారు స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో 60% రాయితీ ఇప్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. బి శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు, ఎమ్మిగనూరు.